గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 27th March 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ స్టాక్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. అంటే ఒక చిన్న అడ్వైజర్, కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అండ్ రిజర్వ్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి స్టాక్ మార్కెట్ చాలా మంది చేసే తప్పు ఏంటంటే పెట్టుబడిని ఒకసారి పెట్టేస్తారు. అట్లా కాకుండా పెట్టుబడి 50% పెట్టి మిగతా 50% మనకున్న షేర్ మంచి షేర్ అయితే తగ్గినప్పుడు కొనడానికి లేదా ఇంకా మంచి షేర్ కొనడానికి ఆవరేజ్ చేయడానికి వీలుంటుంది. ఇక్కడ మన వీడియో మీకు తెలుసు, బిజినెస్ వార్తలను 2 వీడియోలు చేస్తున్నాం. ఒకటి ఇన్ఫర్మేషన్ అండ్ డాటా, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాని తర్వాత ఇంకో వీడియోలో షేర్కి సంబంధించిన వార్తలు, వాటి టెక్నికల్ అనాలిసిస్. సో దాన్ని రెండింటిని గమనించండి. సో దీని ద్వారా మీరు లబ్ధి పొందుతారని నేను ఆశిస్తున్నాను. అండ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ స్టాక్ మార్కెట్. మన స్టాక్ మార్కెట్లో ఉంటున్నప్పుడు, మనం పెట్టుబడి పెట్టినప్పుడు మన లాంటి వాళ్ళు అందరినీ రిటైలర్స్ అంటారు. మనకి కాక ఇంకా చాలామంది ఇంత ఒక జాబితా ఉంది. ఆ జాబితాను గమనించండి. ఇంతమంది పెట్టుబడి పెట్టి లక్షల్లో వేల కోట్లలో పెడతారు కాబట్టి మనం కూడా కొంత బిజినెస్ వాచి చూసి కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఇందులో పెట్టుబడి పెడితే లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని గమనించండి. అండ్ బిజినెస్ ఇండెక్స్లో మనం ప్రతిరోజు కూడా యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ 3 మార్కెట్ చూడాలి. దీన్ని బట్టి ఈరోజు మన మార్కెట్ ఎలా ఉంటుందో మనకు తెలియడానికి అవకాశం ఉంది. సో యూఎస్ఏ మార్కెట్స్లో డౌ జోన్స్, నాస్డాక్, S&P 500 ఈ 3 సూచికలు మొత్తానికైతే నిన్న రెడ్డిలో అంటే నష్టాల బాట ముగిసింది. డౌ జోన్స్ 132 పాయింట్స్ డౌన్, నాస్డాక్ 373 డౌన్, S&P 500 64 డౌన్. అటు యూరోప్లో నిన్న మధ్యాహ్నం ముగిసింది. ఇంగ్లాండ్ 26 అప్పు కాగా ఫ్రాన్స్ అండ్ జర్మన్ 78 to 70% తగ్గింది. సో దీన్ని బట్టి చూస్తే మన మార్కెట్ కూడా ఈరోజు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. దానికి తోడుగా ఆసియా మార్కెట్ ఈరోజు మార్నింగ్ 6:30 ఓపెన్ అయిన మార్కెట్లో నష్టాల బాట నడుస్తుంది. సింగపూర్ ప్రస్తుతం 20% నష్టాలు నడుస్తుంది. హాంగ్సెంగ్ చైనా 20% నష్టాలు ఉంది. తైవాన్ 300 అండ్ జపాన్ 400 నష్టం ఉంది. కాబట్టి మన మార్కెట్ కూడా ఈరోజు కొంత గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉందో గుర్తించండి. సో ఇండియన్ మార్కెట్స్లో నేను మా ఫారినర్స్ క్యాష్ సెగ్మెంట్ కూడా కాక ఇండెక్స్ ఫ్యూచర్స్లో కూడా మన షేర్లు కొంటారు. సో ఇండెక్స్ ఫ్యూచర్స్లో నిన్న 1320 కొంటే, స్టాక్ ఫ్యూచర్స్లో 593 అండ్ స్టాక్స్ ఆప్షన్లో 23,146. బట్ స్టాక్ ఆప్షన్లో మేనేజ్ చేశారు 2,170 కోర్స్ గుర్తించండి. అట్లనే క్యాష్ సెగ్మెంట్లో బై చేశారు 2,240 కోర్స్ బై ఫారినర్స్. అదేవిధంగా మన ఫ్యాబ్రిక్ బుకింగ్ చేసుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ వారు 69 crores సెల్ చేశారు. సో నేను మార్కెట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మొత్తం తగ్గాయి. ఇక్కడ చూడండి బ్రాకెట్ దాని నంబరింగ్ ఉంది. అండ్ ఇండెక్స్ కూడా కొంచెం తగ్గింది 13.47. బట్ ఇండెక్స్ కూడా 10-12 మధ్యలో ఉంటే మంచి బాగా ఉండే అవకాశం ఉందో గుర్తించండి. పీసీఆర్ నిఫ్టీ రేషియో బట్టి కూడా మార్కెట్ గమనాన్ని తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే పీసీఆర్ నిఫ్టీ రేషియో అంటే పుట్ కాల్ రేషియో, ఇది ఎప్పుడైతే 1% కంటే అబౌవ్ ఉంటుందో అది బుల్లిష్ అండ్ బిలో ఉంటే బేరిష్ అనేది దీని యొక్క మీనింగు. సో నిన్న 1.04 ఉంటే మళ్ళీ ఈరోజు 0.92 వచ్చింది. సో దీన్ని బట్టి మన ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి మన ఈ ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టి మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఈరోజు కొద్దిగా కనిపిస్తుంది. సో నేను నిఫ్టీ 23,468 కదా ముగిసింది. దాని రిజిస్టర్స్ 23,800 అది గుర్తించండి. ఎప్పుడైతే 23,800 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ బుల్లిష్గా ఉండే అవకాశం ఉంది. అండ్ స్టాప్ లాస్ 22,800. మార్కెట్ గత 4-5 రోజులు పెడుతుంది కాబట్టి ఒకవేళ మార్కెట్ ఇది ట్రాప్ అవ్వలేని తెలియడానికి ఎప్పుడైతే 22,800 కింది అవుతుందో ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కిందికి పోయే అవకాశం ఉంది కాబట్టి 22,800 అనేది స్టాప్ లాస్ కింద నిఫ్టీ ఉంటుంది. అట్లనే బ్యాంక్ నిఫ్టీ 51,200 క్లోజ్ అయింది. దాని రెసిస్టెన్స్ 52,000. అంటే ఇది ఎప్పుడైతే 52,000 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ బుల్లిష్ ఉండే అవకాశం ఉంది. బట్ ఎప్పుడైతే 49,648 కిందకి వస్తుందో మార్కెట్ పడిపోయే అవకాశం ఉంటుందో గుర్తించండి. సో కొన్ని మన ఇంపార్టెంట్ కమాడిటీస్ మార్కెట్ని బట్టి కూడా మన మార్కెట్ బట్టి విషయాలు కొంచెం తెలుస్తుంది. సో గోల్డ్ బీ షేర్ కింద ఉంది. నిన్న 2 పైసా పెరిగి 73.25 దగ్గర క్లోజ్ అయింది. దాని హైయెస్ట్ 75, లోస్ 51. అట్లనే సిల్వర్ బీ షేర్ కూడా ఇది కూడా నిన్న కొంచెం పెరిగింది. 1 రూపీ 17% పెరిగి 95 రూపీస్ 74 దగ్గర క్లోజ్ అయింది. అండ్ బ్రెడ్ కూడా కొంచెం పెరిగింది 73.57. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా 19% పెరిగింది 104.50. అండ్ డాలర్ కూడా 49% పెరిగి 86.06 క్లోజ్ అయింది. అండ్ యూఎస్ఏ బాండ్ ఈల్డ్స్ కూడా కొంచెం పెరిగింది 0.012 4.342 అది గమనించండి.
సో ఇక్కడ లాంగ్ బిల్డప్లో ఫ్యూచర్ ఆప్షన్ డేటా బట్టి ఇక్కడ లాంగ్ బిల్డర్స్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయిన ఈ షేర్లు దీని మూలంగా షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ జాబితాను గమనించండి. అంటే షార్ట్ కవరింగ్ కూడా ఈ షేర్ కూడా షార్ట్ కవరింగ్ మూలంగా షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ జాబితాని గమనించండి. లాంగ్ అన్వైండింగ్లో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. షార్ట్ బిల్డప్ కూడా ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. షార్ట్స్ బిల్డ్ అయ్యాయి కాబట్టి ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ నేను హైయెస్ట్ డెలివరీ కింద నేను సుమారు 67 నుంచి సుమారు 72% వరకు ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ జరిగింది. కాబట్టి హైయెస్ట్ డెలివరీ జరిగినప్పుడు ఈ షేర్ ముందు పెరుగుతుందని ఒక ఆలోచన ఉంటుంది. అది గుర్తించండి. సో టుడే బ్యాన్లో హిందుస్థాన్ కాపర్ ఉంది. మళ్ళీ హిందుస్థాన్ కాపర్ బ్యాన్లో వచ్చింది. ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఉంటే దాని ఉద్దేశం ఈరోజు మన కొనడానికి వీలు ఉంటుంది, అమ్మడానికి వీలు ఉంటుంది. బట్ ఇది క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు. అది గుర్తించండి. కొంత డివిడెండ్ ఇన్ఫర్మేషన్, ఈ డివిడెండ్ బట్టి కూడా షేర్లో హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. సో బాంబే బర్మా ట్రేడింగ్ డివిడెండ్ 4th అంటే 27th ఈరోజు రికార్డ్ డేటు. బట్ ఈరోజు తీసుకుంటే రాదు. ఎవరైతే నిన్న అంతకుముందు చూసిన వారికే ప్రతి షేర్కి 4 రూపీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు రికార్డ్ రేట్ కాబట్టి ఇంత 4 రూపీస్ వరకు అడ్జస్ట్ అంటే తగ్గే అవకాశం ఉంటుంది. గుర్తుంచండి. అంటే సన్ఫై కన్జ్యూమర్ కూడా డివిడెండ్ ఇచ్చింది 55 రూపీస్, రికార్డ్ డేట్ 28. టీవీఎస్ హోల్డింగ్ కూడా రికార్డ్ డేట్ 28 ఇచ్చింది 93 రూపీస్ పర్ షేరు. అండ్ సుందరం ప్లాంటేన్ 4 రూపీస్ 70 పైసా, రికార్డ్ 20. ఎవరైతే రికార్డ్ డేట్ ఇక్కడ ముందు రోజు కానీ అంతకుముందు కానీ తీసుకున్న వారికి ఈ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తించండి. సో ఈరోజు ఇది డేటా ఇన్ఫర్మేషన్ అయిపోయింది. దీని తర్వాత బిజినెస్ వార్తలు అంటే షేర్లకు సంబంధించిన వార్తలు, దాని మీద టెక్నికల్ అనాలిసిస్, ఆ షేర్ను ఎప్పుడు కొనాలో మొదలగు విషయాలు నెక్స్ట్ వీడియో ఉంటుంది. అది కూడా గమనించడం భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.